ఈ క్లైమేట్ చేంజ్ గురించి మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత మరి పురుషోత్తమ రెడ్డి గారు, మేమంతా కూడా గత కొన్ని రోజుల నుండి అసోసియేషన్షిప్లో ఉన్నాము, మాట్లాడుతున్నాము. ఈ మాట్లాడేటువంటి పరిక్రమంలో విద్యార్థులని ఏ విధంగా ఈ క్లైమేట్ చేంజ్లో ఒక వాళ్ళ పార్టిసిపేషన్ అనండి, లేకపోతే వాళ్ళ మైండ్స్లో ఒక విత్తనాన్ని మనం ఏ రకంగా నాటాలి అన్నట్టుగా మేము ఆలోచించుకుంటూ ఉన్నాము. ఇదే సందర్భంలో ముందుగా మేము అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనుకున్నాము. కానీ నాకేమనిపించిందంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే మా దగ్గర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా సోషల్ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలందరూ కూడా వాళ్ళు న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఒక ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అని ఒక కోర్సు కూడా చేస్తున్నారు నా దగ్గర. సరే, వాళ్ళు ఒక వారం క్రితం రిజిస్టర్ చేశారు. మంచి అవకాశం వాళ్ళకి. ఏంటి అంటే ఒక క్లాస్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వక ముందే వాళ్ళల్లో అసలు ఒక నేచర్ మీద, తర్వాత మరి మొత్తం రిసోర్సెస్ మీద కూడా ఒక అవగాహన, ఆ తర్వాత వీళ్ళు ఫుల్లీ ఛార్జ్డ్గా ఏ విధంగా అవుతారు అని చెప్పి నేను ఆలోచించుకుంటున్న సందర్భంలో ఈ మంచి అవకాశం వచ్చింది. COP28లో మనకి ఎర్త్ సెంటర్ అని, అంటే ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనకి చిదంబరం అని ఒక ప్లేస్ ఉంటుంది. చిదంబరం తెలుసా మీకు? ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడులో ఉంది. సో చిదంబరాన్ని మనము, ఇది మొత్తం భూమికి, గోళానికి ఇది సెంటర్ పాయింట్ అంటారు. అక్కడికి నేను వెళ్ళినప్పుడు, నేను ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అక్కడికి సంబంధించిన ఒక పుస్తకం కొనుక్కొని తెచ్చుకుంటాను. ఎందుకంటే దాని గురించి తెలుసుకోవాలి. ఎవరైనా వెళ్ళి వచ్చారు కదా, ఏంటి దాని గురించి అని చెప్పినప్పుడు చెప్పాలి అని అంటే కూడా మనకి దాని గురించి ఆ గైడ్ వాళ్ళు చెప్పేదానికన్నా కానీ పుస్తకం చదివితే దాని గురించి మనకి బాగా తెలుస్తుంది అనే ఉద్దేశంతో తెచ్చుకుంటుంటాను. సో తర్వాత మళ్ళీ మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి ఎర్త్ సెంటర్ అని పేరు పెట్టారు. అది చాలా కనెక్టివిటీగా అనిపించింది నాకు. అంటే అక్కడ ఒక ఎర్త్ సెంటర్ ఉంది, ఇక్కడ ఇంకొక ఎర్త్ సెంటర్ ఉంది. సో ప్రకృతి అనేది మనకి సహకరించకపోతే నిజంగానే మనం ఫస్ట్ బెంచ్లో కూర్చొని మరి సోడా బుడ్డి కళ్ళద్దాలు తెచ్చుకొని చదువుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. అవునా? అవునా కాదా? చెప్పండి. కొన్నాళ్ళ క్రితం మీరు చిన్నగా ఉండి ఉంటారు. అప్పుడు ఇక్కడ సిటీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఈ స్టూడెంట్స్ని, ఆ స్టూడెంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొనే చెప్తాను నేను. కొన్నాళ్ళ క్రితం, ఎన్ని సంవత్సరాలు కరెక్ట్గా గుర్తులేదు నాకు, ఒకరోజు మనము రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనమంతా కూడా బయలుదేరాము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళడానికి. మీరు స్కూల్స్లో ఉంటారు, నేను కాలేజ్లో ఉన్నాను, అంతే తేడా. కానీ మనకి టీవీలో ఒక న్యూస్ ఏంటంటే, ఒక భయంకరమైన న్యూస్ ఏంటంటే, గుజరాత్లో ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ రోజు ఒక పక్క వాళ్ళు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ మనం చేసుకోవాలన్నా కూడా ఇంకొక కంటిలోంచి మనందరికీ కూడా కన్నీరు కారుతూ ఉంది. ఆ రోజు చదువుకున్నవాడు, చదువు రానివాడు, అదేవిధంగా ధనవంతుడు, ఒక పూటకు కూడా లేని పేదవాడు అందరూ సమమైపోయారు. ఆ రోజు రోడ్డు మీద నిలబడ్డప్పుడు వాళ్ళకి తాగే మంచినీళ్ళు లేవు, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు మనకు ఒక ఆపన్న హస్తం ఇస్తారా అని చెప్పి చూసుకుంటూ ఉండవలసిన పరిస్థితి. ఇది ఒక చిన్న మచ్చు తునక. మనం కనుక రోజు న్యూస్ పేపర్ చూస్తున్నట్టయితే అటుపక్క హిమాలయాల నుంచి ఈ పక్క కన్యాకుమారి వరకు కూడా మనకి ఎన్నో జరుగుతున్నాయి. ఏవి? మన వాతావరణంలో వస్తున్నటువంటి పెను మార్పులకి అనుగుణంగా మరి ప్రకృతి ఏ విధంగా స్పందిస్తుంది అని. సో ప్రకృతి మనం ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఒక్కటి, ఒక మనిషి, ఇప్పుడు మీరే ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ ఫ్రెండ్స్ మధ్య కూడా ఒక రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది అంటే, ఫ్రెండ్ బాగా ఉండి ఎప్పుడు ఒకే ఫ్రెండ్ నీకు ఇస్తూ ఉండాలి,
నువ్వు మాత్రం ఏమి ఇవ్వద్దు అంటే అంటే అంతా నాకే కావాలి, నేను మాత్రం ఏమి ఇవ్వను అని అంటే గనక ఆ రిలేషన్షిప్ ఎన్నో రోజులు ఉండదు. ఉంటుందా చెప్పండి? ఉండదు. ఎందుకంటే ఒక 10 రోజుల తర్వాత అయినా 20 రోజుల తర్వాత అయినా మిమ్మల్ని మీరు మళ్ళీ బేరీజ్ వేసుకుంటారు. ఇదేంటి నేను ఎప్పుడు చూసినా కానీ నేనే శృతికి హెల్ప్ చేస్తున్నాను, బట్ ఆమె వైపు నుంచి నాకేమి రావట్లేదే అని చెప్పి అనుకుంటారనమాట. సో ఈ విధంగానే ప్రకృతి మానవులు ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉండాలి. అంటే మనకి ఏం కావాలో మనం ప్రకృతి నుంచి తీసుకుంటున్నాం. ఏమేమి తీసుకుంటున్నాం చెప్పండి? పొద్దున్నే లేవంగానే మనం ఏం చేస్తాం? గాలి అయితే పీల్చుకోవాలి. రాత్రి నిద్రపోయినా కానీ పొద్దున్నే లేసినా కానీ గాలి మనం పీల్చుకోవాలి కదా. అదేవిధంగా మరి మనం మన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మనం నీళ్లు తాగుతాం, అవునా? తర్వాత పాలో టీనో ఏదో ఒకటి తాగుతుంటారు మీరు. అదేవిధంగా మరి టిఫిన్ చేస్తారు. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? నేచర్. సో ద మదర్ అన్నమాట. ఈ మదర్ నేచర్ని ఎప్పుడు కూడా ఒక స్త్రీతో పోల్చారు మన పురాణాలలో. ఈరోజు పొద్దున్నే మేడం గారు మాట్లాడుతుంటే నాకు ఎంత బాగా అనిపించిందంటే, ఒక స్త్రీగా ఆమె తన వంతు బాధ్యతని పోషించారు అని అనిపించింది. మరి మహిళలు గనక నిజంగా మహిళలు గనక దీన్ని మార్చాలి అని గట్టిగా అనుకుంటే గనక ప్రతి ఒక్కళ్ళని కూడా మార్చే శక్తి వాళ్ళకు ఉంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏమన్నారు? ఒక మహిళ గనక చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్టు. వాళ్ళు మరి కుటుంబంలో మొత్తానికి కూడా ఒక దిశానిర్దేశం కనుక వాళ్ళు చేయగలుగుతారనమాట. సో ఆ విధంగా మేడం గారు ఇంత చక్కగా అంటే ఇంత మామూలుగా ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటారంటే, మన వరకు భూమి ఉంది, మన వరకు పంట పండుతుంది, మన వరకు బాగున్నాం, మన పిల్లలు చదువుకున్నారు, మన పిల్లలు అమెరికాలో ఉన్నారు, మనకి ఇంకేంటి కష్టం, నాకేం అవసరం, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి కానీ వాతావరణ మార్పుల గురించి కానీ నాకేం కష్టం అని చెప్పి అనుకొని ఇంట్లో ఉండేవాళ్ళు, అసలు దీని గురించి ఆలోచించకుండానే ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎందుకు ఆలోచించాలి అని చెప్పి తెలుసుకునేవాళ్ళు కొంతమందే ఉంటారు. కానీ ఎందుకు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. మరి ఎప్పుడు తెలుసుకుంటారు? ఆ సమస్య మన దాకా వస్తే, తన దాకా వస్తే కానీ సమస్య అనేది మనం పట్టించుకోమన్నమాట. దీనికి నేను మీకు ఒక చిన్న పిట్ట కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక రైతు దగ్గర 3 మన ఒక ఏమంటారు, ఒక పెంపుడు ఆవు మరి కొన్ని కోళ్ళు ఉన్నాయి. వాటితో పాటు ఒక ఎలుక ఉంది వాళ్ళ ఇంట్లోనే. అది తిరుగుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ కొంత ధాన్యాన్ని తీసుకొని తన కలుగులో వేసుకొని అది బ్రతుకుతూ ఉంటుందన్నమాట. ఇది చూసినటువంటి ఆ రైతు ఏం చేశాడంటే, ఈ ఎలుకను ఎట్లనైనా పట్టాలి తప్పనిసరిగా, కాబట్టి ఒక బోన్ తెద్దామని చెప్పి తెచ్చాడు. ఆ బోన్ తీసుకురాగానే ఈ ఎలుక ఏం చేసింది, ఈ కోడి దగ్గరికి తర్వాత ఇతనుకున్న ఆవు దగ్గరికి, రెండింటి దగ్గరికి వెళ్ళి, చూసావరా, మీరు గమనించారా ఏం జరిగిందో మన ఇంట్లో అని అడిగింది. ఏమైంది అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, బోన్ తీసుకొచ్చారు, ఈ రైతు ఒక బోన్ తీసుకొచ్చాడు అని అంటే వాళ్ళు ఏమన్నారు, మాకేం సంబంధం, నీకోసం కదా బోన్ని తీసుకొచ్చింది, నాకేం జరుగుతుంది, పర్వాలేదు, నీ ప్రాబ్లం నువ్వు చూసుకో అని చెప్పాయి. చెప్పిన తర్వాత మరి ఆ రోజు బోన్ పెట్టింది, రైతు భార్య బోన్ పెట్టింది. బోన్ పెట్టిన తర్వాత దాంట్లో ఒక చిన్న ఎర కూడా పెట్టింది. పెట్టిన తర్వాత మరి ఆ రాత్రి ఒక పాము వచ్చింది వాళ్ళ ఇంట్లోకి. ఈ బోన్ మీద నుంచి వెళ్ళంగానే పాము, బోన్ ఏమవుతుంది, దాని పని అది చేస్తుంది కదా, పాము అందులో ఇరుక్కుంది. కానీ చీకటి. బోన్ శబ్దం రాగానే రైతు భార్య లేచి దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చినప్పుడు ఈ పాము రైతు భార్యని కాటేసింది. సో ఆమె షీ ఫెల్ సిక్. ఓకే, మరి నెక్స్ట్ డే పొద్దున్నే మరి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళారు. లేదు ఈమెకి బాగా రెస్ట్ ఇవ్వాలి, మందు కూడా ఇద్దాము అని చెప్పి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.
ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత వారం రోజుల తర్వాత బంధువులు చూడటానికి వచ్చారు. మరి బంధువులు చూడటానికి వచ్చినా కూడా మనం ఏం చేయాలి? కోడి కొయ్యాలిగా, అవునా కాదా? ఫస్ట్ ఏం చేశారంటే కోడిని తీసుకొని కోసేశారు. ఆ తర్వాత ఏమైంది? ఇంకో నెల రోజుల తర్వాత ఆమె మరీ సిక్ అయిపోయి ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత అందరు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ కథ మనం వెస్ట్రన్ కంట్రీస్ నుంచి తీసుకున్న కథ కాబట్టి పెద్ద పార్టీ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆవును కూడా ఇది చేసేసారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి సూత్రం ఏంటి? వచ్చింది, బోన్ వచ్చింది, కానీ నాకెందుకులే అని ఊరుకున్నారు. కానీ ముందు ఎవరు ఎఫెక్ట్ అయ్యారు దాని బోన్ వలన? ఎవరైతే మనకు అసలు ఏమీ కాదనుకున్నారో వాళ్ళే ఎఫెక్ట్ అయ్యారు. సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్కళ్ళు వాతావరణం గురించి ఎందుకు పట్టించుకోవాలి, ప్రకృతి గురించి ఎందుకు పట్టించుకోవాలి అంటే ఎప్పుడో ఒకసారి సమస్య మన దాకా వస్తుంది. సో ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కాబట్టి దీనికోసం మనం ఈరోజు మేల్కోవాలి. ఇన్ని రోజులు మనం ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నా కూడా చదువుతున్నాము, మరి ఆడియో వింటున్నాము, విజువల్స్ టీవీలో చూస్తున్నాము. కానీ మన వంతు మనం ఏమనుకుంటాం? అయ్యో పాపం అని అంటున్నాము, మానేస్తున్నాం. కానీ మన వంతుగా మనం ఏమీ చేయటం లేదు. కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే మరి ఈరోజే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. మన భూమి, మన గాలి, మన నీరు కలుషితం కాకుండా ఉండాలి. మరి మనమన్నట్టు ఈరోజు మీరు మీ మనవాళ్ళ గురించి, ముని మనవాళ్ళ గురించి మీరు ఆలోచించకపోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కూడా కలిపి తిట్టుకుంటారు. ప్రతిరోజు వాళ్ళు ఆ నీళ్లు తాగేటప్పుడు లేకపోతే నీళ్లు లేక అవస్థ పడినప్పుడు తప్పనిసరిగా ఆ దరిద్రుడు నడే మా తాత వాడు చేసిండి ఇదంతా అని వాళ్ళు తిట్టుకునే రోజు మనం రాకుండా ఉండాలి అని అంటే కనుక తప్పకుండా మనము మొదలు పెట్టాలి, ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి. అయితే నేనేమంటున్నానంటే కనీసం ఈరోజే ఎందుకు మొదలు పెట్టకూడదు, ఈ ఎర్త్ సెంటర్ నుండే ఎందుకు మొదలు పెట్టకూడదు అని మీరందరూ కూడా అనుకోవాలి. అనుకుంటారా? ఏమండి సిటీ కాలేజ్ ఫ్రెండ్స్ అనుకుంటారా? తప్పకుండా అనుకోవాలి. సో ఈ సందర్భంగా కొంత ఇది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మరి డెవలప్మెంట్ అంటే ఒక ఏసీలే డెవలప్మెంట్ కాదు, లేకపోతే మనం చదువుకున్నట్టు ఎకనామిక్స్లో నెససరీస్, కంఫర్ట్స్, లగ్జరీస్ చదువుకుంటాం మనం. మరి మన ఇంతకు ముందు మాట్లాడిన దోస్త్ చెప్పినట్టు మనము కంఫర్ట్స్ దగ్గర ఆగిపోతే బాగుంటుందేమో, లగ్జరీస్ దాకా వెళ్ళి తర్వాత వెల్లకిలబడే కన్నా కూడా కంఫర్ట్స్ తోటే మన లైఫ్ని సరిపుచ్చుకొని పక్కవాడికి నెససరీస్ కూడా లేనప్పుడు కనీసంగా అవి ఏ విధంగా వస్తాయి అనేటువంటి ఆలోచన కూడా మనం చేయాలి తప్పకుండా. నేను ఎప్పుడు ప్రతి క్లాస్లో కూడా పిల్లలకి చెప్పేటప్పుడు తప్పకుండా నేను ఒకటి చెప్తుంటా. ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలకి ఏం చెప్తానంటే, మేము గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి చెప్పండి? స్థూల జాతీయ ఉత్పత్తి. సో దీని గురించి చెప్పినప్పుడు ఇప్పుడు మన ఇంట్లో అమ్మ ఎంతో సర్వీస్ చేస్తుంది, ₹1 కూడా తీసుకోకుండా. సో స్థూల జాతీయ ఉత్పత్తిలో అమ్మ సర్వీసెస్ ఎక్కడా కూడా వాళ్ళు గణించటం లేదు. అదేవిధంగా అంటే ఏంటి, మన అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఏదైనా సరే ఫ్రీ సర్వీస్ ఏది ఉన్నా కూడా అది జాతీయ ఉత్పత్తిలో గణించబడదు. సో దానికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే మీరిప్పుడు ఆడపిల్లలు చదువుకొని మీరు కనుక ఏదో ఒక రకంగా అంటే మీకంటూ ఒక స్థానం సమాజంలో మీరు ఆర్థికంగా మీరు సంపాదించుకోలేకపోయినట్టయితే మీది ఎక్కడా కూడా కనీసం మీరు జాతీయోత్పత్తిలో కూడా మీకు ఉన్నటువంటి మీ కంట్రిబ్యూషన్ అనేది ఏమీ ఉండదు అని నేను చెప్తుంటాను. సో అది ఒకటి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక దేశం బాగుపడాలంటే ఆడ మగ ఇద్దరు కూడా పనిచేయాలి. ఆడవాళ్ళందరూ పనిచేయకుండా ఓన్లీ మగవాళ్ళే పనిచేస్తామంటే సగం జనాభా పనిచేయనప్పుడు ఆ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి చెందదు. కాబట్టి మనం అందరము కూడా
ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీలో పాటించాలి. కానీ అది కాన్షియస్ ఎకనామిక్ యాక్టివిటీ అయి ఉండాలి. అంటే మన స్వార్థం కోసం కాదు, ఈ ఎకనామిక్ యాక్టివిటీని కాన్షియస్గా అందరికీ బాగుండేలాగా, అందరికీ సమ్మతంగా ఉండేలాగా మనం చేయాలన్నమాట. అంటే మనం ఒక్కళ్ళమే బాగుంటే చాలు, మన ఇల్లు బాగుంటే చాలు, మన ఇంట్లో ఏం అవ్వలేదు కదా, ఆ పక్కింట్లో ఏం పర్వాలేదని. అంటే చాలామంది ఇక్కడ జంట నగరాలలో కూడా చాలామంది వాళ్ళ ఇంట్లో చెత్త తీసి పక్కింటి ముందేస్తారు, అవునా కాదా? ఇది చాలా చిన్న విషయమే, కానీ ఇది కూడా మనము ప్రతి చిన్న చోట మీరు చూసి, నేను ఎప్పుడు పిల్లలకి ఇంకొకటి కూడా ఏం చెప్తానంటే, మీరు బజార్కి వెళ్ళినా, రోడ్లోకి వెళ్ళినా, పక్క వాళ్ళతో మాట్లాడినా, మీ అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నా, ఎక్కడైనా కూడా మీరు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మీరు వినాలి. విన్నప్పుడు దాంట్లో అన్ని ఆర్థిక సూత్రాలు ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా మరి మనం ఒక కాన్షియస్నెస్ తోటి ఈరోజు ఈ జర్నీ మొదలు పెట్టాలని చెప్పి, తర్వాత పురుషోత్తం రెడ్డి సార్ చెప్పినట్టు మనము డెవలప్మెంట్ ఎకనామిక్స్లో లిమిట్స్ టు గ్రోత్ చదువుకున్నామా లేదా? మళ్ళీ ఒకసారి మన సిటీ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా లిమిట్స్ టు గ్రోత్ అని ఒక థియరీ ఉంది, దాని మీద మీరు ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఆ రోజు ఈ లిమిట్స్ గురించి చెప్తున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, ఇది చాలా పెసిమిస్టిక్గా ఉంది అన్నారు. అంటే మీరు చాలా దారుణంగా ఆలోచిస్తున్నారు నేచురల్ రిసోర్సెస్ గురించి అని చెప్పి. కానీ ఈరోజు దాన్నే మనం ఒక ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట. సో తర్వాత కొన్ని పుస్తకాలు కూడా సార్ రిఫర్ చేశారు. మీరంతా యూత్ తప్పకుండా మరి పుస్తకాలన్నీ చదవాలని చెప్పి, తర్వాత సమాజంలో మార్పులు రావడానికి కొన్ని కార్యక్రమాలు, సోషల్ మీడియా ఇవాళ రేపు చాలా పవర్ఫుల్. మీకు తెలుసు, ఈసారి గవర్నమెంట్ విషయంలో సోషల్ మీడియా పాత్ర చాలా సామాన్యమైనటువంటి పాత్ర పోషించింది. అదేవిధంగా మీరు కూడా క్లైమేట్ రిలేటెడ్గా సోషల్ మీడియా ద్వారా కూడా మీ క్యాంపెయిన్ ఏముంటుంది అది చేయడానికి, అదేవిధంగా మనం తీసుకోబోయే కోర్సులో కూడా చాలా వరకు ప్రాక్టికల్గా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క నేచురల్ రిసోర్స్ని కూడా మరి ఎనలైజ్ చేస్తూ మరి ముందుకు పోవాలని చెప్పి, ఈ విషయంగా మనం క్లైమేట్ చేంజ్ గురించి కొంత తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ చేసి, ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగానే మనం ముందుకు పోవాలని చెప్పి, ఆ తర్వాత ఈ బ్యాలెన్స్ షీటు ప్రతి చోట ఫుడ్ బ్యాలెన్స్ షీటు మరి మిగతా బ్యాలెన్స్ షీట్స్ ఉన్నట్టుగానే నేచురల్ రిసోర్స్ బ్యాలెన్స్ షీట్స్ కూడా మీరు ఒకసారి ఆలోచించి, మరి మన దేశం ఏమవుతుంది, మన నేచురల్ రిసోర్సెస్ ఏమవుతున్నాయి, మనం ఎందుకు ఎక్కువగా మరి నేచురల్ రిసోర్సెస్తో ఆటలు ఆడుకుంటున్నాం, అంటే కావాల్సిన దానికంటే ఎక్కువగా మరి చేసి ఎందుకు ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాన్ని, ప్రకృతి ఆగ్రహానికి మనం ఎందుకు గురవుతున్నామో అని చెప్పి తెలుసుకొని మరి ఆ విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి, నెట్వర్కింగ్ ఒకటి మీరు చేయాలి. తర్వాత కల్చరల్ షోస్, నేనేమంటున్నానంటే మా స్టూడెంట్స్ని సెపరేట్గా, తర్వాత మన సిటీ కాలేజ్ స్టూడెంట్స్ని కూడా ఏదైనా ఒక్క గవర్నమెంట్ స్కూల్కి అఫిలియేట్ అవ్వండి. చిన్న గ్రూప్స్ ఒక్క స్కూల్కి మాత్రం అఫిలియేట్ అయ్యి ఏదో ఒక రోజు, నెలలో ఒక్కరోజు వెళ్ళండి ఆ స్కూల్కి. ఆ పిల్లల్ని దగ్గర తీసుకొని ఆ పిల్లలకి చిన్న స్ట్రీట్ ప్లేస్ ద్వారా, తర్వాత చిన్న పాటల ద్వారా, లేకపోతే చిన్న డాన్సుల ద్వారా, ఎందుకంటే ఈ సాంస్కృతిక మాధ్యమం అనేది చాలా మనసుకు దగ్గరగా వెళ్ళిపోతుంది స్టూడెంట్స్కి. కాబట్టి వాళ్ళలో మీరు ఒక క్లైమేట్ చేంజ్ గురించి ఒక మంచి అవేర్నెస్ తీసుకురావడానికి, అంటే చిన్నపిల్లల మనసులో నాటుకుంటే అది తప్పకుండా పెను వృక్షమై తర్వాత మరి వాళ్ళే ఈ సమాజానికి రక్షకులుగా అవుతారు, తర్వాత మన ప్రకృతికి కూడా రక్షకులుగా అవుతారు అని చెప్పి నేను అనుకుంటూ, చివరిగా మన అబ్దుల్ కలాం గారు కొన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను మనకి అందరికీ కూడా సర్క్యులేషన్లోకి తీసుకొచ్చారు. అందులో ఫ్యూచర్లో దేశం ఏ విధంగా ఉండబోతుంది, మరి నీళ్ల కోసమే యుద్ధాలు జరుగుతాయి, ఎక్కడెక్కడ చెరువులు ఉంటే చెరువుల చుట్టూ మిలిటరీ కాపలాలు పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఏ విధంగా అయితే చెప్పారో, ఆ రోజు ఇంకా ఎంతో దూరంలో లేదు అని చెప్పి మీరు తెలుసుకుంటూ, మరి మీ వంతుగా ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసి, మరి సమయంలో కొంత సమయమైనా ప్రతిరోజు మీరు
నెట్తో మీరు అనుసంధానమయ్యే టైంలో కొంత సమయమైనా కూడా ప్రకృతితో అనుసంధానమై ప్రకృతిని పరిరక్షించుకోవటానికి నడుం బిగిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞత తెలుపుతూ తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి ఈనాటి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా దగ్గర 11th రోజు మేము ఒక చిన్న మినీ వర్క్షాప్ లాగా చేసి ఆ రోజు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ కూడా చేసి క్లైమేట్ ప్రాబ్లమ్స్కి కొన్ని స్టూడెంట్ యంగ్ బ్రెయిన్స్లో ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి వాటన్నిటిని సమీకరించి ఒక చిన్న రిపోర్ట్ చేసి ఈ COP28కి మనం పంపించగలిగేటట్టు ఎర్త్ సెంటర్ ద్వారా మరి చేద్దామని చెప్పి మేము తలపెడుతున్నాం. కాబట్టి మరి వీలైన వాళ్ళందరూ కూడా బయటి వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు పార్టిసిపేట్ చేయవలసిందిగా మరి కోరుతున్నాను. మా శ్రీనివాస్ రెడ్డి గారి నంబర్ మీరు తీసుకుంటే సార్ కోఆర్డినేట్ చేస్తారు ఒకవేళ మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.